మొత్తానికి బీజేపీ మహారాష్ట్రలో భారీ విజయానికి దగ్గరుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం బీజేపీ పార్టీకి 160 సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా శివసేన పార్టీకి షిండే టీంకి 57 సీట్లు లీడింగ్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్కి సుమారుగా 35 సీట్లు రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనేది మహారాష్ట్రలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎన్నికల ముందు శివసేన పార్టీకి చెందిన ఏదైతే మొన్నటి వరకు సీఎంగా చేసిన షిండే గారికి మళ్ళీ సీఎం చేస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు హామీ ఇచ్చారు అని చెప్పి బీజేపీ ఎవరైతే మన షిండే టీం ఉందో వాళ్ళు ప్రచారం చేస్తారు. అయితే అలా కాకుండా ఈసారి దేవేంద్ర ఫడ్నీ గారిని సీఎం చేయాలని చెప్పి ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బలంగా ఈసారి చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఆల్రెడీ దగ్గర మెంబర్షిప్ వచ్చింది కాబట్టి 125 స్థానాల వరకు బీజేపీకి వచ్చాయి కాబట్టి ఆ రకమైన అంటే ఇండివిజువల్గా కూడా ప్రభుత్వాన్ని నడిపించుకునే శక్తి అని 145 కాబట్టి అజిత్ పవార్ గారు కలిసినా సరే ఇంకో 35 స్థానాలు కలిసి కాబట్టి షిండే గారితో పెద్దగా అంత అవసరం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మనకి షిండే గారికి సీఎం పదవి మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఎవరైతే మనకి శివసేన షిండే టీం ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీకి మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి దేవేంద్ర ఫడ్నీ గారిని ఖచ్చితంగా సీఎం చేయాలని చెప్పి మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఏదైతే రాజకీయపరమైన చర్చలు కానీ బీజేపీ పార్టీ కానీ అన్ని చర్చలు సమావేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో చూస్తే అక్కడక్కడ దేవేంద్ర ఫడ్నీ గారి ఫ్లెక్సీలు సీఎం అని చెప్పి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మహారాష్ట్రలో బీజేపీకి మంచి మెజార్టీ వచ్చింది. అదేవిధంగా బీజేపీకి ఇండివిజువల్గా 120 స్థానాల పైకి ఇప్పుడు లీడింగ్లో ఉంది. శివసేన పార్టీకి షిండే గారికి 57 ఉన్నాయి. అదేవిధంగా అజిత్ పవార్ గారికి 35 ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ఒక రకమైన ఇండివిజువల్గా వెళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి ఉంది. కాబట్టి షిండే గారిని కాకుండా ఒకవేళ దేవేంద్ర ఫడ్నీ గారిని చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా షిండే గారు ఏదైనా రాజకీయ పరంగా మళ్ళీ వేరే నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం మనం చెప్పలేం. కానీ నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా షిండే గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. షిండే గారికి ఇవ్వడం కూడా కరెక్ట్. ఎందుకంటే గతంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఏ రకమైన ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా షిండే గారు చాలా పర్ఫెక్ట్గా పనిచేశారు. అదేవిధంగా ఎన్నికల్లో కూడా చాలా వ్యూహాత్మకంగా పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేవేంద్ర ఫడ్నీ గారికి ఇస్తారా లేకపోతే షిండే గారికి ఇస్తారా అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. కానీ నాకున్న ఉద్దేశం ప్రకారం మాత్రం ఖచ్చితంగా షిండే గారికి ఇస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ అధిష్టానం ఆల్రెడీ దేవేంద్ర ఫడ్నీ గారి నివాసంలో చర్చ జరుగుతున్నాయి. ఏదవుతుందో ఎవరికి సీఎం ఇస్తారనేది మనం అప్పుడే మనం తేల్చలేం. కాబట్టి మరికొంత సమయం పడే అవకాశం ఉంది. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.